హాయ్ వర్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వచ్చేసి బత్తాయి తోట 6 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి లో కాస్ట్ ప్రైస్లో ఉంది. ఈ యొక్క 6 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుందన్నమాట. తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి. ఎగ్జాక్ట్గా అయితే 1 కిలోమీటర్న్నర అయితే ఉంటుందన్నమాట. తార్ రోడ్ నుంచి కార్లు, ట్రాక్టర్లు, లారీలు అవైలబుల్గా ఎనీ టైం వర్షం పడ్డా కానీ ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ల్యాండ్ గురించి బాట గురించి అయితే డొంక కూడా చాలా పెద్ద డొంక అనమాట. 36 అడుగులు అయితే ఉంటుందన్నమాట. డొంక ఫేసింగ్ వచ్చేసి ల్యాండ్ చుట్టూ ఫిన్సింగు, కడీలు, గేట్ కూడా ఉందన్నమాట. మొత్తం వచ్చేసి 4 ఎకరాల 25 సెంట్లు అయితే బత్తాయి తోట. తక్కింది ఇంకొక 2 ఎకరాలు ఉంది, ఖాళీగా ఉందన్నమాట. భూమి వచ్చేసి ఎర్రచలక అనమాట. భూమి వచ్చేసి ఎర్రమట్టి కలిగి ఉంటుంది. ఎటువంటి లిటిగేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ల్యాండ్ చుట్టూ కడీలు అయితే ఫిన్సింగ్ అయితే వేయటం అయితే జరిగింది. సిమెంట్ పోల్లు అయితే వేశారనమాట. రాతి కడీలు అయితే కావు, సిమెంట్ పోల్లు అనమాట. తేగ కూడా చుట్టిందనమాట. ఈ బత్తాయి తోట చుట్టూ 4 ఎకరాల చుట్టూ ఒక 2 ఎకరాలు అయితే ఖాళీగా ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల మండలం వచ్చేసి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. విలేజ్ నేమ్ వచ్చేసి కొప్పునూరు. కొప్పునూరు నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపలికైతే రావాలన్నమాట. మట్టి రోడ్ అయితే ఉంటుందన్నమాట. ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది ఏమీ లేదనమాట. 5-6 సంవత్సరాల తోట అనమాట. 5.5-6 సంవత్సరాల తోట అనమాట. కాపుకి వచ్చిందనమాట సిద్ధంగా. ల్యాండ్లో ఒక బోర్ ఉంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంటు కూడా అవైలబుల్గా ఉందన్నమాట. స్క్వేర్ పెట్టి కలిగి ఉంటుంది. నలుమూలల సమానంగా అయితే ఉంటుందన్నమాట. భూమి వచ్చేసి ఎగుడు దిగుళ్ళు వంటివి అయితే కాదనమాట. మెత్తటి కండగల భూమి అనమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. ఈ ల్యాండ్లో ఒక షెడ్ కూడా ఉంది. కాపలాదారులు ఉండడానికి ఒక రేకుల షెడ్ అయితే ఉందన్నమాట. మాచర్ల మండలానికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి కూడా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. తెలంగాణకి వచ్చేసి హైదరాబాద్కి సుమారు 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు. నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి 130 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. గుంటూరు జిల్లాకి వచ్చేసి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. విజయవాడకి సుమారు 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇదే అనమాట ల్యాండ్లో బోరు. 3 అంగుళాల బోర్ అయితే ఉందన్నమాట. ఈ బత్తాయి మొక్కలకు వచ్చేసి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. రెండు డ్రిప్ సిస్టమ్లు అయితే ఉన్నాయన్నమాట. 2 లైన్లు వచ్చేసి. అలాగే సాగర్ రైట్ కెనాల్ నుంచి లిఫ్ట్ లిరిఫికేషన్ అనే వాటర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ల్యాండ్కి వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. కాలువలు అయితే ఉన్నాయి, చిన్న కాలువలు అయితే ఉన్నాయన్నమాట. సాగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ ల్యాండ్కి వాటర్కి అయితే ఇబ్బంది లేదనమాట. ఎండాకాలమైనా ఏ కాలమైనా కానీ వాటర్కి అయితే ఇబ్బంది లేదనమాట. ఇరిగేషన్ అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఒక 4 ఎకరాల 25 సెంట్లు వచ్చేసి మొత్తం బత్తాయి తోట అనమాట. తక్కింది ఒక 2 ఎకరాలు ఖాళీగా ఉంది. మరి రైతు ధర వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి బత్తాయి తోట మాత్రం 4 ఎకరాలకు 1 ఎకరాకు ధర వచ్చేసి 16 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. ఖాళీగా ఉన్న భూమి వచ్చేసి 2 ఎకరాలు ఉంది. 1 ఎకరాకు ఖాళీగా ఉన్న భూమి వచ్చేసి 14 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. నెగోషియేట్ అయితే ఉంది. కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. 1B అడంగులు, పహనీలు, ఈసీలు, పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. గవర్నమెంట్ మండల సర్వే తోటి అయితే కొలత కొలిపించి మనకి సర్వే సర్టిఫికేట్లు అయితే ఇస్తాడనమాట ఈ ల్యాండ్ ఓనర్ వచ్చేసి. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మాకు వాట్సాప్లో ఈ యొక్క ల్యాండ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్గా కాల్స్ ఎవరు చేయొద్దు. జెన్యూన్ బయర్స్ కాల్స్ మాత్రం ఎత్తలేకపోతున్నాము. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. ఇలాంటి సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మన మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి ఒకరోజు ముందుగానే. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ల్యాండ్ చుట్టూ ఎక్కువగా రైతులు పండించే వ్యవసాయ భూములు వచ్చేసి బత్తాయి తోటలు, మునగ తోటలు, పత్తి, మిర్చి, కంది పంటలు ఎక్కువగా పండిస్తారన్నమాట. ఈ యొక్క ల్యాండ్ చుట్టూ చాలా సారవంతమైన భూములు అన్నమాట. ఈ యొక్క ఏరియాలో వచ్చేసి మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.